పిల్లలు అసలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ట్రైన్ రావటం కానీ వెళ్ళటం కానీ అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట పిల్లలు. అలానే ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా రీజనబుల్ కాస్ట్. ఎన్నిసార్లు వచ్చినా కూడా రావాలి రావాలి అని అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు పిల్లలు ఒకళ్ళే ఎంజాయ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాం మేము, కానీ వచ్చిన తర్వాత మేము పార్టీకి అని చెప్పి వచ్చాం, బర్త్డే పార్టీకి. చిన్నోళ్ళు లేరు, పెద్దోళ్ళు లేరు. 10 years ఓల్డ్ ఎంజాయ్ చేశారు, 30 years ఎంజాయ్ చేశారు, 60 years ఓల్డ్ కూడా ఎంజాయ్ చేశారు. వచ్చిన తర్వాత మాకు కూడా ఎగ్జైట్మెంట్ అనమాట, అదొక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. ఓహో అలాగైతే ఇది పిల్లలే కాదు పెద్దోళ్ళకి కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇంట్లో అన్ని ఫ్రస్ట్రేషన్స్ సరదాగా అలా వచ్చి చూసినప్పటికీ అదొక ట్రాన్స్లోకి వెళ్ళినట్టుగా ఉంది. సెట్ చేసి తేవటం అనేది నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్. అలానే మెయింటైన్ చేశారు ఇన్నాళ్ళ నుంచి కూడా, అలానే మెయింటైన్ చేయటము నీట్గా అన్నీ చాలా బాగున్నాయండి. ఫుడ్ కూడా చాలా బాగుందండి, టేస్ట్ అన్నీ. అందరికీ కూడా మేము అదే చెప్పాం, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. వచ్చే వరకు మనం పిల్లలు ఒకళ్ళే ఎంజాయ్ చేస్తారు అనుకుంటాం, కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఇది ఓన్లీ పిల్లలు ఒకళ్ళే కాదు పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అదొకటి డిఫరెంట్ ఫీలింగ్ అని చెప్పగలను నేనైతే మాత్రం. ఫుడ్ కూడా చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వస్తాం గ్యారంటీగా. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ట్రైన్ రావడం కానీ బాగా ఎగ్జైట్మెంట్లో ఉంది. ఈ ఫుడ్ సర్వింగ్ కానీ ఫుడ్ టేస్ట్ కానీ చాలా బాగుంది, రీజనబుల్ రేట్. ఎగ్జైట్మెంట్గా ఉందండి, కాస్త థ్రిల్లింగ్గా ఉంది. ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. పైన ఇంజిన్ ఎఫెక్ట్ కానీ కింద ట్రైన్ కానీ అట్రాక్టివ్గా ఉంది పిల్లలకి కానీ. ముందు యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీస్ రావడానికి కూడా ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసినా కానీ బాగానే ఉంటుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఫుడ్ కూడా బాగానే ఉంది. సర్వీస్ కూడా బాగుందండి. రెస్టారెంట్ వైజ్ చాలా బాగుంది. డిషెస్ కూడా చాలా బాగున్నాయి. మా కిడ్స్కి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. నైస్ అంబియన్స్, ప్లెజెంట్. సర్వీస్ కూడా బాగుంటుంది. ఫుడ్ సర్వ్ చేసే ట్రైన్ వస్తుంది. ఫుడ్ ట్రైన్లో పెట్టి తీసుకొస్తారు అండ్ సర్వర్స్ వచ్చి సర్వ్ చేస్తారు మనకి. సో చాలా బాగుంటుంది. లైక్ జంక్షన్స్ కూడా కిడ్స్కి మంచి ఎక్సైట్మెంట్ వస్తుంది. యా దట్స్ ఇట్. ప్రజల ఆధారణ ఎట్లా ఉందంటే ఇప్పుడు బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, ఫుడ్ బాగుంది, అంతా కూడా చాలా బాగుందని చెప్పేసి విజయవాడ ప్రజలకు కూడా ఫుడ్డీస్ అనమాట. మన ఎట్లా అంటే బాగా మన ఫుడ్ని విజయవాడ పీపుల్స్ అందరూ కూడా కొన్ని ఫుడ్ని బాగా లైక్ చేస్తారు.
దట్స్ వాట్ ఏంటంటే ఆ యొక్క ఇదిని వాళ్ళు కూడా ఆలోచించి ఏం చేశారంటే విజయవాడ కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నెక్స్ట్ విజయవాడ ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మన ప్రజలు కూడా చాలా ఎంతో అట్రాక్టింగ్. ఇదేంటంటే ఒక ఓన్లీ పెద్దోళ్ళు చిన్నోళ్ళని కాకుండా చిన్నవారి నుంచి పెద్దవారు మటుకు కూడా ఎంజాయ్ చేయగలిగిన రెస్టారెంట్ ఇది. ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేసామంటే అది వచ్చేసి ట్రైన్లో వస్తుంది. ఆ ట్రైన్లో వచ్చినప్పుడు ఎంతో ఎక్సైట్మెంట్గా ఉంటుంది అందరికి కూడా. ఇప్పుడు చూసుకుంటే బయట ఇప్పుడు లొకేషన్ ప్రతిదీ కూడా సెల్ఫీ అని వీడియో అని వీటితోనే ఎంటర్టైన్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన ప్రజలు ఎట్లా ఉంటారు, పెద్దవారు అంటే పెద్దవారు కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగల రెస్టారెంట్ ఇది. అది వస్తుంది అక్కడ ట్రైన్ వస్తుంటే ఒక డిఫరెంట్ వాళ్ళలో ఉన్న ఒక ఇది ఆనందాన్ని ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తాను అనమాట. ప్లాట్ఫామ్ 65లో కొన్ని ఉన్నాయి, వీటిలో డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. ఎట్లా అంటే కోనసీమ కోడి పొక్కడి అని చెప్పేసి, అండ్ వెల్లుల్లి కోడి రోస్టు, అండ్ తంగిడి వింగ్స్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ ఆ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఆర్డర్ సపోజ్ మరి చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్లో ట్రైన్ దగ్గరికి ఒక టీసీ వస్తారు, ఇక్కడ టేబుల్ దగ్గరికి టీసీ టైపు ఒక కెప్టెన్ వస్తారనమాట. వాళ్ళే ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకున్న తర్వాత దాని ప్లేస్ డైరెక్ట్ కిచెన్కి వెళ్తుంది కేఓటీ. మన ట్యాబ్ ద్వారా ఆర్డర్ చేస్తే కిచెన్లోకి అక్కడికి వచ్చేస్తుంది గేట్. ఆ కిచెన్లో వచ్చిన ఆర్డర్ని చూసి కిచెన్ వాళ్ళు మొత్తం ప్రిపరేషన్ చేసి ఏ టేబుల్కి అనేది ఇక్కడ ట్రైన్ ఆపరేటర్ ఉంటుందన్నమాట. ఆ ట్రైన్ ఆపరేటర్స్ వాటిని టేబుల్ మీద సెండ్ చేస్తారు. చేయగానే ఆ ట్రైన్ మీద ఆ యొక్క టేబుల్ మీదకి ఆ ట్రైన్ తీసుకొస్తుంది. అది తీసుకొస్తున్నది చూసి కూడా ఎంతోమంది ఎంతో అట్రాక్టివ్. ఇప్పుడు చూస్తుంటే మీరు పబ్లిక్ని కూడా ఒకసారి కనుక్కుంటే ఎంతో ఫీలింగ్ ఏంటంటే తెలుస్తూ ఉంటుంది అనమాట.